ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు తనకు చాలా సమస్యలు ఉన్నాయని బాధపడుతూ అవి సాల్వ్ చేసుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అతని భార్య అతనిని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ సైకియాట్రిస్టు ఇలాంటి కేసులు చాలా చూశాడు, నయం కూడా చేశాడు. అతను ఫ్రెండ్లీ వాయిస్తో మీ సమస్యలేంటో చెప్పండి అన్నాడు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పడం ప్రారంభించాడు. నాకు 9 సమస్యలున్నాయి. అవేంటంటే వర్క్ ప్రెషర్, ప్రాజెక్ట్ డెడ్లైన్స్, టీమ్ మెంబర్స్ నాన్ కోఆపరేషన్, లేట్ అవర్స్ వర్క్, లేట్ నైట్ స్లీప్, మార్నింగ్ డిజీనెస్, లెస్ టైమ్ టు స్పెండ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్, నో టైమ్ ఫర్ ఎంటర్టైన్మెంట్, నో పీస్ ఆఫ్ మైండ్. దట్స్ వై ఐఎమ్ ఆల్వేస్ ఇన్ డిప్రెషన్. అప్పుడు డాక్టర్ చెప్పాడు, ఐ కౌంటెడ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. ద నంబర్ ఈజ్ 10. నో సార్, ఐ హ్యావ్ 9 ప్రాబ్లమ్స్ ఓన్లీ. ఐ రిమెంబర్ డైలీ అన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఐ విల్ టెల్ యూ వాట్ ఈజ్ యువర్ అన్ఐడెంటిఫైడ్ ప్రాబ్లమ్. దట్ ఈజ్ రిమెంబరింగ్ ఆల్ దీస్ టాస్క్ వితౌట్ ఎనీ ఫోకస్ ఆన్ వర్క్. దట్ ఈస్ ద 10th అండ్ యువర్ మెయిన్ బిగ్ ప్రాబ్లం. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, ఒక్క మరణం అనే సమస్యకు తప్ప. నువ్వు గుర్తుంచుకోవాల్సింది సమస్యలు కాదు, ఆ సమస్యలను పరిష్కరించే మార్గాలు. ప్రతి సమస్యకి పరిష్కారం పాజిటివ్గా ఆలోచించినప్పుడు మాత్రమే దొరుకుతుంది. ఇది నేను చెప్పింది కాదు, బుద్ధుడు లాంటి మహానుభావులు చెప్పింది. గుర్తుంచుకో, నువ్వు చెప్పినవన్నీ సమస్యలు కాదు, నీ పనులు, నీ ఛాలెంజెస్. నీకున్న సమయానికి సానుకూలంగా స్పందించి నీ పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించు. ఇలా నువ్వు చేయడానికి నేను కొన్ని ట్యాబ్లెట్స్ రాసిస్తాను. ఉదయాన్నే నిద్రలేవగానే రోజు ట్యాబ్లెట్స్ వేసుకుని ఆశావహ దృక్పథంతో పని ప్రారంభించు. అదే పాజిటివ్ యాటిట్యూడ్తో రోజంతా గడుపు. తప్పనిసరిగా సాయంకాలం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయి. అప్పుడే రీఛార్జ్ అవుతుంది మీ ఎనర్జీ. మీ ఫోన్కు మాత్రమే కాదు, మీ దేహానికి కూడా రీఛార్జ్ కావాలి. ఓకే, 1 నెల తర్వాత వచ్చి మళ్ళీ కలవండి అన్నాడు ఆ డాక్టరు. మరుసటి రోజు నుండే ఆ సైకాట్రిస్ట్ చెప్పిన అన్నీ ఫాలో అయిపోయాడు. ట్యాబ్లెట్స్ కూడా టైంకి తీసుకున్నాడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్. కరెక్ట్గా నెల గడిచిపోయేటప్పటికీ అతనిలో ఎక్కడ లేని ఉత్సాహం, పనులన్నీ టైంకి చకచకా అయిపోతున్నాయి. చాలా వరకు డిప్రెషన్ తగ్గింది. నెల తర్వాత ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికి భార్యాభర్తలు మళ్ళీ వెళ్ళారు. చాలా సంతోషంగా చెప్పారు, మీ ట్యాబ్లెట్స్ బాగా పనిచేస్తున్నాయి సార్, ఈ 1 నెల వాడండి అని మళ్ళీ అవే రాసిచ్చాడు ఆ సైకియాట్రిస్టు. వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న అసిస్టెంట్ డాక్టర్ అడిగాడు, మీరు ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఏంటి సార్? ఇది వృత్తి రహస్యం, నువ్వు నా దగ్గర ట్రైనింగ్ డాక్టర్ కాబట్టి చెప్తున్నా. నేను నా మాటలతో వాళ్ళని వినగలిగేటట్లు చేసి మామూలు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు మాత్రమే ఇచ్చాను. ఈ కాలం జనాలకి మన మాటల కన్నా మందులపైనే నమ్మకం ఎక్కువ, అందుకని ట్యాబ్లెట్స్ తప్పనిసరిగా ఇవ్వాల్సి వచ్చింది అన్నాడు నవ్వుతూ సైకియాట్రిస్టు. అంతేగా మరి.